భారత 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా దేశవ్యాప్తంగా ఇవాళ హర్ ఘర్ తిరంగా కార్యక్రమం చేపట్టారు. భీమవరంలోని విజ్ఞాన వేదిక జిల్లా సర్వోదయ మండలి ఆధ్వర్యంలో 240 అడుగుల భారీ జాతీయ జెండాను ప్రదర్శించారు. పశ్చిమ గోదావరి కలెక్టర్ సి నాగరాణి కార్యక్రమాన్ని ప్రారంభించగా విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి జాతీయ జెండాలను పంపిణీ చేశారు. भारत के महात्मा गांधी महात्मा गांधी जोहार పొట్టి శ్రీరాములు जोहार పొట్టి శ్రీరాములు जोहार పొట్టి శ్రీరాములు जोहार महात्मा गांधी जोहार పెంగళ వెంకయ్య जोहार పెంగళ వెంకయ్య కొంచెం భారత్ మాతా కీ జై భారత్ మాతా కీ జై మాతరం సార్ మీరు कार आप మనం డౌన్ చేయండి भारत माता की इंటి पे కట్టండి మరి అయితే వాళ్ళు ఇంటి पे కట్టాలి జోహార్ అమర వీరులకి జోహార్ అమర వీరులకి జోహార్ అమర వీరులకి జోహార్ అమర వీరులకి శ్రీ విజ్ఞాన వేదిక హౌసింగ్ బోర్డ్ కాలనీ అసోసియేషన్ మెంబర్స్ అంతా ఇక్కడ రంగసాయి గారి ఆధ్వర్యంలో మరియు వెంకటరాజు గారు ఇతర సభ్యులు అందరు కాలనీ సభ్యులు అందరూ కూడా చాలా యాక్టివ్గా ఈ హర్ ఘర్ తిరంగా ప్రోగ్రామ్ని చక్కగా చేసుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు పింగళి వెంకయ్య గారు మన జాతీయ జెండాని తీర్చిదిద్దడంలో ఆయన వేసిన బాటలోనే మన జెండా అంతా కూడా తీర్చిదిద్దుకుంది. మన దేశ జెండాను చూస్తేనే ఒక భావోద్వేగం, ఒక దేశభక్తి తగులుతుంది. ఈ ఎంతో మంది లీడర్స్, ఎంతో మంది సంఘ సంస్కర్తలు వారి యొక్క ప్రాణాలని తెగించి మనకి స్వాతంత్రం సిద్ధించడంలోనే ఎన్నో సాంఘిక దురాచారాలను రూపుమాపడంలోనూ మనకి ఈ రోజున్న ఈ నవభారత్ సాధించుకోవడంలో ఎంతో కృషి చేశారు. వారిని ఈ సందర్భంగా తలుచుకుంటూ మనం భావి తరాల వారికి వారి యొక్క కృషిని, వారి యొక్క త్యాగాల్ని తెలియపరుస్తూ ఒక స్ఫూర్తితోటి ముందుకు సాగడానికి భావితరాల వారికి ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని చెప్పేసి నేను కోరుకుంటున్నాను.